తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. కదా ఒక ఛాలెంజ్ స్వీకరిస్తారా? చాలా మంది మీరు ఈ స్టోరీ చెప్పిన తర్వాత ఫామ్ హౌస్ది ఆయనకి డ్రైవింగే రాదు, వచ్చినా కానీ ఇక్కడ ఏదో అక్కడ 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్ అది కూడా మేము ఎప్పుడు చూడలేదు. చాలామంది మీ పార్టీ వాళ్ళు, పాత పార్టీ వాళ్ళు, ఈయన ఇక్కడి నుంచి అజీజ్ నగర్ ఇంతమందిని పికప్ చేసుకొని వెళ్ళారంటే పెద్ద స్టోరీనే చెప్పారు. కుదిరితే ఒకసారి డ్రైవింగ్ చేయించండి అన్నారు. ఒకసారి డ్రైవింగ్ ఒక్కసారి ఒక రౌండ్ తీసుకెళ్తారా ఏమన్నా? అదే అంటున్నా, ఒక రౌండ్ కాదు, మీకు ఓపిక ఉంటే నేను అతి త్వరలోనే నేను వీళ్ళ కుట్రలు వీళ్ళ ఎత్తుగడలు తెలిసి నేను రాజీనామా నా నియోజకవర్గ ప్రజలకు తెలియకుండా చేసిన తర్వాత నన్ను నేను పరీక్షించుకోవాలి, మా వాళ్ళ క్యారెక్టరు నా పైన విశ్వాసం ఎంతమందికి ఉందో అని చెప్పి నేను చేరుతున్నప్పుడు కూడా ఒక్కరికి కూడా ఫోన్ చేయకుండా నేను భవన్లో బీజేపీ పార్టీ ఆఫీస్లో చేరినప్పుడు ఒక్కడిగా చేరినప్పుడు మొదటి సభ్యత్వము సామాన్య సభ్యత్వం ఇస్తారు, బీజేపీ పార్టీ విధానం. అది ఇచ్చినప్పుడు నవ్వుతూ మీకు క్రియాశీల సభ్యత్వం ఇవ్వడం లేదు మేము, మొదటిగా పద్ధతి ఇది, మీరు ఒక 100 మందిని చేయించిన తర్వాత క్రియాశీల సభ్యత్వాలు ఇస్తాము అని అంటే ఒక్కడు వెళ్ళిండు, 100 మంది కూడా వెళ్ళలేరు, అందుకే క్రియాశీల సభ్యత్వం ఇవ్వలేరు అన్నారు. అందుకే ఒక్కడిగానే గులాబీ జెండా ప్రజల జెండా కాకపోయినా టీఆర్ఎస్ పార్టీ జెండా అయినప్పటికీ ఆ రోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ పార్టీ అని నమ్మినందుకు ఆ జెండాను నేను ఒక్కడినే భుజాలపైన వేసుకొని నల్లమల్ల ఫారెస్ట్ అంతా కూడా అక్కడ పులులు ఇతర జంతువుల మధ్యలో ఇంకో పులిలాగా అంటే మా ప్రజలు అనేది కూడా అదే, గువ్వల బాలరాజు అంటే నల్లమల్ల టైగర్ అని, అదే టైగర్ లాగానే వెళ్ళడం జరిగింది. మొత్తంగా పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించి 100 మందిని ప్రజాప్రతినిధులను చేసిన చరిత్ర నాది. సాధ్యమైనటువంటి విజయాలను కూడా సొంతం చేసుకున్న చరిత్ర నాది. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా ఒక్కడే వెళ్ళండి, ఎవరు వెళ్ళారని. ఇప్పుడు కాదు, నేను అంటున్నా నియోజకవర్గం 150 కిలోమీటర్స్ వెళ్దాం అంటున్నా. ఒకవేళ నా డ్రైవింగ్ ఇప్పుడు కూడా చూడండి, కానీ నా డ్రైవింగ్ పైన అనుమానం ఉంటే మీరు మీ కార్లో బయలుదేరండి, నేను సింగిల్గా వస్తాను. ఎందుకంటే వాళ్ళకి సింగిల్గానే వెళ్ళి మళ్ళీ ఏ రకంగా గువ్వల బాలరాజు చరిత్ర సృష్టించిండు అని వాళ్ళు భవిష్యత్ అంతా కూడా దాని గురించే మొత్తం నెమరు వేసుకుంటూ నా గురించి చర్చించుకునే వాతావరణాన్ని అయితే నెలకొల్పుతా. వెళ్దామండి ఒకసారి. ఎస్ ప్లీజ్. ఉంది బాలరాజు గారి ఇల్లు, అదేంటి పార్టీ మారినా కానీ ఫోటోలు మాత్రం అంటే పదిలంగా పెట్టుకున్నారు, ప్రేమ? అలాగే తీస్తాం, వాళ్ళు అంత ఈజీగా తీయలేము కదా మేము. ఓకే, నేను వెళ్తున్నానో లేదో అప్పుడే మీటింగ్ పెట్టేసి ఓకే రకరకాల కుట్రలు చేస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు అది ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు. ఓకే ఓకే. సో పార్టీ మారినా కానీ ఆయన ఎదురుగా ఫోటో పెట్టుకున్నారంటే సో ఫోటోలకి ఏముంది, ఎవరి ప్రేమ వాళ్ళది. నాయకుడి పైన భక్తి గౌరవం, దేవుడి పైన భక్తి గౌరవం, దేశం పైన అంబేద్కరిస్ట్ కదా మీరు? ఎస్, అంబేద్కరిస్ట్. ప్లేయర్లు నా పైన అభిమానంతో ట్రినిడాడ్ అండ్ టొబాగో నుంచి లారా గారు తన ఆటోగ్రఫీ పంపించి నా పేరుతో బ్యాట్ పంపించడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ పిల్లలకు సంబంధించినవా? నేను సాధించినటువంటి మెడల్. ఓ మీరు? ఎస్. ఏది మన షటిల్ గెస్ట్ గా వెళ్ళినప్పుడు ఇస్తారు, నేను కొన్ని గెలిచినవి ఉంటాయి. సో క్రికెట్ లో చూడండి బాలరాజు గారు ఎన్ని అవార్డ్స్ తెచ్చుకున్నారో, మీ పిల్లల కన్నా మీరే ఎక్కువ అవార్డ్స్ తెచ్చుకున్నారు. బ్యాడ్మింటన్ కూడా ఇప్పటికి కూడా ఆడుతుంటాను నేను. ఓకే, ఎలానో లేచాం కాబట్టి బాలరాజు గారి పిల్లలు ఒకసారి చూడొచ్చు ఇక్కడ కంప్లీట్ గా. సో ఇది ఏజ్ లో ఉన్నప్పుడు అండి? ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్. ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు? 10th and 11th. 10th and 11th. ఓకే, సో పెద్దోళ్ళు అయిపోయారు అయితే. నేనైతే చూశాను, పెద్దోళ్ళు అయిన తర్వాత ఎక్కడ కనిపించలేదు. సో ఇదంతా ఫస్ట్ నుంచి ఉన్న ఫర్నిచర్ ఇలానే ఉంచేసుకున్నారు నీట్గా, ఇట్లానే ఉంది కదా, ఏం మార్చలేదు, ఇల్లు ఏం మార్చలేదు. ఈ ఫ్లోర్ పైన అంతే. అంతే. మరేంది బాలరాజు గారు కోట్లు వేల కోట్లు సంపాదించారంటారు, చాలా సింపుల్గా ఉంది కదా ఇల్లు. అబాండాలు అయితే వేయాలి కదా, అంతేనా? సో ఇప్పుడు బాలరాజు గారితో మనం కార్ డ్రైవింగ్కి వెళ్తున్నాం అనమాట. రైడింగ్ ఏమాత్రం సార్ 100 కన్నా ఎక్కువ పోరు కదా. సో బాలరాజు గారు ఇంటి ఎదురే మా కజిన్ది ఇల్లు అనమాట. వాసు గారు అని నా కజిన్, బాగా పరిచయం వాళ్ళు, మంచి వ్యక్తులు ఈ విల్ల.
ఏం బాలరాజు గారు చాలా రోజులు అయిపోయింది డ్రైవింగ్ చేయక? అవసరం ఏముంటుంది, మాకు ఫోన్లు మాట్లాడడమే సరిపోతుంది. ఓకే. డ్రైవర్లు ఉంటారు. ఆ రోజు ప్రత్యేక స్పెషల్ కేసు కాబట్టి. కానీ కాసేపు ప్రాక్టీస్ చేసి వెళ్ళారా ఫామ్ హౌస్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే డైరెక్ట్కి వెళ్ళిపోయారా? మీకు ఏం స్పీడ్లో కావాలి, నా డ్రైవింగ్ నిజంగా పరీక్షించాలంటే చెప్పండి. ఎంత దూరం వెళ్దాం? కాదు మీరు అన్నారు కదా ఇప్పుడు మనకు డ్రైవింగ్ తో అవసరమే ఉంటుంది అలా అన్నారు కదా అని చెప్పేసి, మరి ఆ రోజు కూడా సడన్ గా చెప్పారు కదా ఆయన. నాకు నమ్మకం ఉంటుంది, ఎందుకంటే స్వతహాగా ఎదిగొచ్చినటువంటి నాయకుడిని కాబట్టి. ఎదిగే సందర్భంలో డ్రైవర్లను పెట్టుకొని రాము కదా. ఓకే ఓకే. బైక్ కూడా సొంతంగా నడిపించుకుంటూ వచ్చిన, నేను నేర్చుకొని ఇచ్చిన. ఓకే. ఫస్ట్ ఏం బైక్? బైక్ అని అనుకుంటా, బైక్ కంటే ముందు స్కూటర్ తర్వాత స్ప్లెండర్ తర్వాత రకరకాల బైక్స్ తీసుకున్నాం. అపాచే తీసుకున్నాం. ఫస్ట్ కార్ ఏంటి? జెన్. ఓకే. తర్వాత అప్గ్రేడ్ అయ్యారా వెంటనే? ఇమీడియట్ గా స్లోగా. ఓకే. ఇమ్మీడియట్ గా ఏది వచ్చినా గుర్తుపెట్టుకోండి రోషన్ గారు, ఉండదు, ఏది ఉండదు. నిజమే అండి, నిలబడదు. నిజం, నేను దాన్ని నమ్ముతాను. అందుకే భగవంతుడు గొప్పోడు, దేవుడు గొప్పోడు. నన్ను నా పొలిటికల్ కెరీర్ బిగినింగే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కారణం ఏందో తెలియదు కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎమ్మెల్యేగా నా పేరును ప్రకటించిన తర్వాత 2009 ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా నా పేరును ప్రకటించిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు 2 రోజులలో నాకు చెప్పకుండానే రాములు గారి పేరును ప్రకటించి నన్ను మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి. ఆ సందర్భంగా నాకు వచ్చినటువంటి ఓట్లు పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ కూడా కారు గుర్తు పైన పోటీలో లేనప్పటికీ నాకు వచ్చిన ఓట్లు 3,80,000. మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు మా పార్టీ నుంచి నిలబడ్డటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మేమందరం ప్రయత్నం చేసినా పూర్తి స్థాయిలో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క నాయకుడిని పెట్టినా వచ్చిన ఓట్లు 3 లక్షల లోపే. 2009లో తెలంగాణ మూమెంట్ లేదు, మేము అధికారంలో లేము, నేను పెద్దగా పరిచయం లేదు, ఫోకస్డ్గా అసెంబ్లీనే నేను పనిచేస్తూ వచ్చిన. కేసీఆర్ గారికి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏందో నేను దాని గురించి ఇండికేటర్ వేయాలి కదా. ఇండికేటర్ రైట్ వెళ్ళాలంటే రైట్ వేస్తాము, లెఫ్ట్ వెళ్ళాలంటే లెఫ్ట్. ఎటు వెళ్దామండి మీరు చెప్పండి. ఏ ఫామ్ హౌస్కి అయితే వెళ్ళాం కదా ఇక్కడ. మీరు ఎక్కడంటే అక్కడ ఫామ్ హౌస్కి వెళ్దామండి. నాకు ఫామ్ హౌస్లు లేవండి, ఓన్లీ ఒక్క హౌస్, ఒకటే హౌస్. ఓకే. కేసీఆర్ గారు బయటకు వచ్చి మాలాగా తిరిగే పరిస్థితి లేదు, దానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, దానికి కారణం రేవంత్ రెడ్డి గారి రివెంజ్ పాలిటిక్స్ కూడా ఉండొచ్చు. ఓకే ఓకే. ఏంటి ఆరోగ్య రీత్యా ఏంటండి ఆయన ఎలా ఉన్నారు అసలుకి? ఆరోగ్యం అనేది ఇబ్బందులు ఏం లేవు, నాకు తెలిసి ఇబ్బందులు ఏం లేవు, కానీ వయసు మీద పడుతుంది. తర్వాత ఇప్పుడు ఏదో వారి అవసరం ఉందని మాత్రం నేను కూడా అనను, కానీ నాయకుడు అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో బయటకు అయితే రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే. కానీ క్షేత్రస్థాయికి వెళ్ళాల్సినటువంటి కేటీఆర్ గారు ట్విట్టర్ నాయకులు అని ఎవరో కాదు, కవిత గారు అనే స్థితి వచ్చింది అని అంటే క్షేత్రస్థాయిలో ప్రజలు ఆశిస్తున్నటువంటి ఆ పోరాటం ప్రధాన ప్రతిపక్షం చేయడం లేదనేది మాత్రం అర్థమవుతుంది. అటువంటి సందర్భంగా నేను కాదంటే నేను, మీరు కాదంటే నేను అని గెలవడము, గెలుపుల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నన్ను బాగా, ఎందుకంటే హంబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కింది నుంచి వచ్చినాను కాబట్టి ఆ డౌన్ ట్రాడెన్ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే ఇప్పుడు పోరాటం చేయాలి, అవకాశం వచ్చినప్పుడు సేవలు అందించాలి. అది మేము చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అది జరగడం లేదు కాబట్టి నా అటువంటి ఫైటర్, నా అటువంటి వర్కర్ ఇంట్లో కూర్చోవడం అనేది నాకు నచ్చడం లేదు. అంటే మీరు ఫైట్ చేస్తున్నారా మీ నియోజకవర్గంలో? చేస్తున్నారు కదా, ఇంకా అదే అంటున్నారు, సమయం సందర్భం రావాలి కదా. ఒక విషయం గమనించండి మీరు, నేను ఓటమి పాలైన తర్వాత 1 వీక్ వ్యవధిలోనే నా నియోజకవర్గానికి అంబటిపల్లి అనే గ్రామం లింగాల మండలంలో ఉంటుంది. నేను నా సతీమణి దేవాలయ ప్రారంభోత్సవానికి ఒక ఇన్విటేషన్ వస్తే మేము వెళ్తూ ఉన్నాం. బెల్దండ దగ్గర మమ్మల్ని అనవసరంగా పోలీసు వారు, ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నన్ను అరెస్ట్ చేసి ఆటంకపరిచి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. అక్కడి నుండి మళ్ళీ వెళ్తాడు అని భయంతో పోలీసు వారు వారి సొంత వాహనంలో నన్ను, నా సతీమణిని ఎక్కించుకొని ఇంటి వరకు చేర్చిపోవడం జరిగింది. ఆ సందర్భంగా ఒకటి ఏదైనా కార్యక్రమం తీసుకోవాలి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ. ఒక యువకుడు ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో
ఒక మంచి శుభకార్యం జరుగుతుంటే వెళ్తుంటే ఆపే హక్కు మీకు ఎవరు ఇచ్చిండ్రని అడగాలి. అది పోని వదిలేద్దాం. నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా సాయిరెడ్డి గారు చనిపోయినటువంటి సందర్భంగా సాయిరెడ్డి గారి అంత్యక్రియలకు మన పార్టీ వెళ్ళలేదు. అదే గ్రామంలో ఒక జవాన్ చనిపోతే కార్గిల్ యుద్ధంలోనే ఇక్కడ అప్పుడు చనిపోయిండే యాదయ్య అని ఒక జవాన్ దళిత యువకుడు చనిపోయిండు. అప్పుడు పక్కా సమైక్యవాది అని ముద్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆ గ్రామానికి రావడం జరిగింది వారి అంత్యక్రియలకు. ఇంత దుర్మార్గంగా నా చావుకు కారణమే ముఖ్యమంత్రి కుటుంబం అని రాసిపెట్టిన తర్వాత దాన్ని వాడుకోవాలి కదా. ఒకవేళ ధైర్యం నింపడం కాకుంటే మీకు రాజకీయాల్లో మళ్ళీ గెలవాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆశ ఉన్నప్పుడు దానికోసమన్నా మీ స్వార్థం కోసమైనా రావాలి కదా. నేను వెళ్దామంటే పోనీలేండి అని అర్ధరాత్రి చనిపోయిన రోజు రాత్రి మార్చూరి దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. మళ్ళీ నేను కుటుంబ సభ్యులను నెక్స్ట్ డే అంత్యక్రియలకు వెళ్దామని అంటే వదిలేసి ఆయన ఆలోచన విధానాలు సరిగా లేవు, అనవసరంగా ఇబ్బందులు ఎందుకు, మనకు కూడా పని ఉంది అని చెప్పేసి పనులు కాదు, ఆ పని కరెక్ట్ కాదు కదా. పనులు ఏమున్నా కానీ అంత దుర్మార్గమైనటువంటి సంఘటన, ఒక రకంగా చెప్పాలంటే హత్యా రాజకీయాలకు ప్రభుత్వం పాల్పడుతున్నప్పుడు దాన్ని ప్రశ్నించాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్షము అంత్యక్రియలకు వెళ్ళలేదు, నన్ను కూడా వెళ్ళనివ్వలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.